కీర్తిశేషులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 10వ వర్ధంతి సందర్భంగా ఇందిరా భవన్లో నెల్లూరు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వారికి నివాళులు అర్పించే అవకాశం నాకు కలిగింది. మొదటిసారిగా వారిని రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు మేము ఐఏఎస్లోకి వచ్చినప్పుడు మా బ్యాచ్ అంతా రెవెన్యూ మినిస్టర్ని కాల్ ఆన్ చేసినప్పుడు వారిని కలవడం జరిగింది. అప్పుడు ఒక గంట సేపు రెవెన్యూ మినిస్టర్గా వారు మాతో మాట్లాడిన విషయాలు ఇప్పటికీ కూడాను నాతో పాటు ఉన్న ఐఏఎస్ అధికారులందరూ కూడాను గుర్తు చేసుకుంటుంటారు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా వారు ఆ రోజు రెవెన్యూ మినిస్టర్గా ఏం చెప్పారంటే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది పేద ప్రజల భూమి హక్కులు రక్షించేందుకు ఉన్నది, అంతేగాని పెద్దవాళ్ళకి భూములు తాకట్టు పెట్టేదానికి కాదు. కాబట్టి మీరందరూ మీ సర్వీసులో ఏ పోస్టులో ఉన్నా కూడాను ఇది గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్ళ సంక్షేమం కోసం, అందులో ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంటు ఎంతో కీలకమైనదని వారు చెప్పడంతో మా ఐఏఎస్ అధికారులందరూ కూడాను ఆ విషయం మీద ఇప్పటికీ కూడాను వారిని గుర్తు చేసుకుంటుంటారు. మరి ఆ తర్వాత ఈ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. వారితో పనిచేసే అవకాశం దొరికింది. అనేక సందర్భాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాని పర్యటించినప్పుడు జిల్లాకు సంబంధించిన ప్రజల సంక్షేమం గురించి, జిల్లా అభివృద్ధి గురించి ఎంతో ఆర్ద్రతతో ఎంతో ఆలోచన చేసేవారు. వారిలో ఆ నిబద్ధత ఎంతో ఉండేది. ఈ జిల్లాకి ముఖ్యమంత్రిగా ఎంతో చేయాలని. మరి అనేక సందర్భాల్లో అనేక ఫోరమ్స్లో అడుగుతూ ఉంటారు. రాజకీయ నాయకులు అధికారుల పైన ఈ మధ్య ఒత్తిడి ఎక్కువ పెడుతూ ఉంటారు, మీ అనుభవం ఏంటని నన్ను అడిగినప్పుడు అనేక సందర్భాల్లో పలుమార్లు నేను నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి పేరు ప్రస్తావన చేశాను. ఏమని చెప్పేవాడంటే వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రోజు కూడాను ఒక్క విషయంలో నన్ను రూల్స్కి వ్యతిరేకంగా ఈ పని చేయండి అని ఆదేశించింది లేదు. అంతేకాదు నేను ఆనాడు సాక్షరతా ఉద్యమాన్ని చేపట్టినప్పుడు ఎంతో సహకారం అందించారు. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పనిచేసేవాడిని. మరి ఆ టైంలో వారు ఒక రోజున వెంకటగిరిలో సాక్షరత మీద మీటింగ్ పెట్టినప్పుడు ఉన్నాను. మీటింగ్లు ఉన్నాయి హైదరాబాద్లో, నేను రాలేను. మరి నా సతీమణి రాజ్యలక్ష్మి గారిని పంపిస్తున్నానని ఆ మీటింగ్కి, ఆ సాక్షరత మీటింగ్కి, వెంకటగిరిలో పెట్టినటువంటి సాక్షరత మీటింగ్కి మరి రాజ్యలక్ష్మి గారు హాజరై ఉన్నారు. అదేవిధంగా గూడూరులో పెట్టిన మీటింగ్కి రాజ్యలక్ష్మి గారు హాజరై ఉన్నారు. అటువంటి సహకారాన్ని మరి కోఆపరేషన్ వారి జిల్లా యంత్రాంగానికి అందించారు. అదేవిధంగా ఈ సందర్భంగా మరొక విషయంలో వారిని మనసారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఆనాడు మహిళలు సారాయికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టినప్పుడు ముఖ్యమంత్రి మీద రాష్ట్ర అధికారులు ఎంతో ఒత్తిడి పెట్టేవారు. మరి మీ జిల్లాలో కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి కె రాజు గారు దీనికి అండగా నిల్చున్నారు. మీరు ఒక్క ఫోన్ చేసి చెప్తే ఆయన వెనకడుగు వేస్తారంటే వారు ఏమాత్రం ఆ విధంగా నన్ను ఆదేశించలేదు. ఎందుకంటే వారికి కూడాను పేద ప్రజల అంశం మీద నిబద్ధత ఉన్నది. పేద ప్రజలు వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొని రావడానికి ఉద్యమిస్తున్నారు. మనం వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వారు మరి నాకు అండగా ఒక విధంగా నిలబడ్డారు కాబట్టి నేను మరి పేద ప్రజలకు అండగా నిలబడ్డాను. మరి ఈ సందర్భంగా వారికి నా నివాళులు అర్పిస్తున్నాను. ముఖ్యంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు
వారి ఊరికి వచ్చినప్పుడల్లా మేము జిల్లా అధికారులు వెళ్ళేవాళ్ళం. మేమందరం ప్రత్యక్షంగా చూసేవాళ్ళం. వారి ఇంటి పక్కనే ఉన్నటువంటి హరిజన్ వాడలో ఎస్సీ లొకాలిటీలో వచ్చిన ప్రతి వ్యక్తి పేరు పెట్టి పిలిచేవారు, ప్రతి వ్యక్తిని పేరు పెట్టి పిలిచేవారు. అంత అభిమానం, అంత ఆప్యాయత పేద ప్రజలపైన వారికి ఉండేది. వారికి ఈ సందర్భంగా నా నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకి శాంతి కలగాలని, వారి స్ఫూర్తి ఈ జిల్లా కాంగ్రెస్ నాయకులకి, ఈ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకి ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తూ గమనిస్తున్నాను. మా గురువు గారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 10వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పెద్దలు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల రాజు గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ఇందిరాభవన్లో ఆయన వర్ధంతి కార్యక్రమంలో ఆయన పూలమాలేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జనార్దన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఎమ్మెల్సీగా జీవితాన్ని మొదలుపెట్టి రాజ్యసభ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేసి, అలాగే శాసనసభ్యుడిగా, ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ జెండాను భుజానేసుకొని కాంగ్రెస్ పార్టీని తన చివరి గడియల వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన వ్యక్తి జనార్దన్ రెడ్డి. ఒక రకంగా జనార్దన్ రెడ్డి గారి స్ఫూర్తి మేమందరం చిన్ననాటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. ఆర్గనైజేషన్స్ కానీ ఆయనలో ఉన్న అంకిత భావం కానీ కాంగ్రెస్ పట్ల ఇందిరాగాంధీ అన్న, రాజీవ్ గాంధీ అన్న, వాళ్ళందరినీ రాహుల్ గాంధీ అన్న, సోనియా గాంధీ అన్న కూడా ఆయనకి అమితమైనటువంటి ఇష్టం, ప్రేమ. దానివల్లే కాంగ్రెస్ పార్టీలో చిన్నప్పటి నుంచి మేము ఉండగలుగుతున్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని విడవకుండా ఉండేటటువంటి అనేక మంది ఆయన అభిమానులు, అనేక మంది కార్యకర్తలు ఈ జిల్లాలో, అనేక మంది గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అంటే జనార్దన్ రెడ్డి గారు అనే గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. ఆయనకి ఈరోజు మేమందరం ఘనంగా నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రిగా ఈయన ఆనాటి జిల్లా కలెక్టర్గా రాజుగారు ఇద్దరు కలిసి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ జిల్లాలో చేశారు. చాలా ఇది రాజుగారు ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా ఒక కలెక్టర్గా చేసినటువంటి అనుభవం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవుతాడని ఆ రోజు అనుకోకపోయినా ఈరోజు దైవ నిర్ణయం అని చెప్పి నేను చెప్తున్నాను. రాజుగారు నిజంగా పేదలకు పనిచేసేటువంటి వ్యక్తి. దీంట్లో ఎవరు కాదన్నా అవునన్నా పేదవాళ్ళకు పనిచేసేటటువంటి రాజుగారి లాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి పెట్టడం చాలా సంతోషంగా ఉంది. పేదవాళ్ళకి పనిచేయాలనే ఒక సంకల్పం ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు జనార్దన్ రెడ్డి గారికి ఆయన కూడా నివాళులు అర్పించే, ఇందిరాభవన్లో నివాళులు అర్పించేటటువంటి అవకాశం మా అందరికి కలగడం చాలా సంతోషం. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యంగా వర్కింగ్ కమిటీ సభ్యులు కె రాజు గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చేవూరి దేవకుమార్ రెడ్డి గారు అందరూ పాల్గొని ఈ యొక్క సమావేశాన్ని 4 చట్టసభల్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చేశాడంటే గొప్ప విషయం. ఆ మహానేతకి ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.